ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్రౌపదీ హరణ పర్వ అనే అనుపర్వలో దూర్వాస మహర్షి గారు 10,000 మంది శిష్యులతో రాగా పరమాత్మ అకాలంలో వచ్చిన వారికి ఆపదలను, అకాలంలో వచ్చినటువంటి వారికి ఎటువంటి అసమాధానాన్ని చేకూర్చక పరమాత్మ పాండవులను రక్షించాడు. కేవలం ఒకే ఒక మెతుకుని మాత్రమే తను చూస్తూ విశ్వాత్మ అయినటువంటి పరమాత్మ ఈ మెతుకు ద్వారా తృప్తి చెందని అని పరమాత్మ చెప్పాడు. ఆ పరమాత్మ యొక్క సంకల్పానుగుణంగానే ప్రపంచమంతటా కూడా ఉన్నటువంటి వారందరూ కూడా తృప్తిని చెందారో లేదో కానీ ఈ 10,000 మంది శిష్యులతో కలిసిన దూర్వాస మహర్షికి పరమతృప్తి, పంచభక్ష పరమాన్నాలను తిన్నటువంటి తృప్తి కలిగింది. అటువంటి ఆపద నుండి రక్షించినటువంటి పరమాత్మకి అనేక నమస్కారాలు తెలిపారు పాండవులందరూ కూడా. అక్కడికి మనం 263వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 264వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ తస్మిన్ బహుమృగేరణ్యే అటమానా మహారథాః కామ్యకే భరతశ్రేష్ఠాః విజహృస్తే యథామరాః. ఓ జనమేజయ, కామ్యక వనంలో ఉండేటువంటి అనేక వనాలను సంచరిస్తున్నారు ఈ పాండవులందరూ కూడా. అలా సంచరిస్తూ యథేచ్ఛగా దేవతలు ఏ విధంగా అయితే విహరిస్తూ ఉంటారో అదే విధంగా దేవతల యొక్క అవతార పురుషులైనటువంటి పాండవులందరూ కూడా ఈ కామ్యక వనంలో సుఖంగా విహరించసాగారు. ప్రేక్షమాణ బహువిధాన్ వనోద్దేశాన్ సమంతతః యతర్థుకాల్ రమ్యాశ్చ వనరాజీ సపుష్పితాః. ఆ వనాలలో సంచరిస్తున్నారు పాండవులు. ఆ సందర్భంలో ఆయా ఋతువులలో వికసించేటువంటి, ఆ ఋతువులలో వచ్చేటువంటి ఫలాలు, పుష్పాలు, వాటిని ఆస్వాదిస్తూ వాటినన్నిటిని కూడా చూస్తూ వనలక్ష్మి యొక్క శోభను చూస్తూ ఎంతో ఆనందపడుతూ వారు అక్కడే ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు. పాండవ మృగయాశీలాః చరంతస్తన్ మహద్వనం విజహృరింద్ర ప్రతిమాః కంచిత్ కాల మరిందమ. మృగయాశీలు అనగా వేట ఆడే స్వభావం కలిగిన వారు. ఆ వేట కూడా ఎందుకు ఆడతారని తర్వాత చెబుతారు. అటువంటి మృగయాశీలునైనటువంటి ఆ పాండవులందరూ కూడా ఇంద్రుని సమానమైనటువంటి పరాక్రమం కలిగిన, తేజస్సు కలిగిన వారందరూ కూడా కొంతకాలం వరకు కూడా అలా సంచరిస్తూనే ఉన్నారు. ఒకే చోట ఉండటం లేదు, సంచారం చేస్తూ తతస్తే యోగపద్యేన యయుస్సర్వే చతుర్దిశం మృగయా పురుషవ్యాఘ్రాః బ్రాహ్మణార్థే పరంతపాః. ఎందరో మునులు, ఋషులు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా వచ్చి పాండవులని ప్రార్థించారు. అయ్యా, ఈ కామ్యక వనంలో ఎన్నో క్రూర మృగాలు ఎక్కువ అయిపోయాయి. వాటి ధాటికి తట్టుకుని మేమిక్కడ చక్కగా తపస్సు చేయలేం, కాబట్టి మమ్మల్ని రక్షించండి, ఆ క్రూర మృగాలను తగ్గించండి అని వారు ప్రార్థించారు. అందుకోసం బ్రాహ్మణార్థే పరంతపాః, మహా తపస్సు చేసే స్వభావం కలిగిన, క్షమాది గుణములు కలిగినటువంటి ఆ పాండవులందరూ కూడా అక్కడ తపస్సు చేసే వారి కోసం, తమ కోసం కాదు, ఆ క్రూర ప్రాణులను సంహరించి వాటి యొక్క మాంసం కోసం కూడా కాదు, అక్కడ ఉండే వారికి తపస్సుకు అనుకూలంగా ఉండడం కోసం వారందరూ కూడా వేట కోసం బయలుదేరారు. వేటకు బయలుదేరే సందర్భంలో ద్రౌపదీమాష్టమేన్యస్య తృణబిందోరనుజ్ఞయ మహర్షేద్యప్త తపసః ధౌమ్యస్య చ పురోధనః. వెళ్లే సందర్భంలో 5గురు 4 దిక్కుల వైపు వెళ్ళారు. వెళుతూ ద్రౌపదీదేవిని మాత్రమే తమ ఆశ్రమంలో వదిలారు. ఆ సందర్భంలో తృణబిందు అనే ఒక ఋషిగారు, కుల పురోహితులైనటువంటి ధౌమ్యాచార్యుల వారు వీరి అనుజ్ఞను స్వీకరించి వారు వేటకై బయలుదేరారు. ఆ సందర్భంలో అనగా వారందరూ కూడా అటువైపు వేటకు వెళ్ళిపోయారు. అదే సరి అయిన సందర్భంలోనే తతస్తు రాజా సింధూనాం వార్ధక్షత్రిర్మహాయశాః వివాహకామశాల్వేయాన్ ప్రయాతస్సోభవత్తదా. అదే సందర్భంలోనే సింధు దేశపు రాజు అయినటువంటి జయద్రథుడు, అతడు వృద్ధక్షత్ర
అనే మహారాజు యొక్క కుమారుడు. అతను శాల్వల దేశానికి సంబంధించిన స్త్రీని వివాహం చేసుకోవడం కోసం సరిగ్గా పాండవుల యొక్క ఆశ్రమం పైనే తను శాల్వల దేశానికి వెళుతూ ఉన్నాడు. ఆ వెళ్ళే సందర్భంలోనే మహతా పరిబర్హేణ రాజయోగ్యేన సంవృత రాజబిర్బహుభిస్సార్థం ఉపాయాత్ కామ్యకం చ సహా. అలా వెళుతూ వెళుతూ తనతో పాటు అనేక రాజులు ఉన్నారు. ఆ రాజులందరితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సరిగ్గా పాండవులందరూ కూడా వెళ్ళిన సందర్భంలోనే కామ్యక వనానికి చేరుకున్నాడు. అతడు కూడా, ఆ జయద్రథుడు కూడా రాజులకు ఉచితమైనటువంటి అమూల్యమైనటువంటి వస్త్రాలను, అమూల్యమైనటువంటి ఆభరణాలను కూడా తను ధరించి ఉన్నాడు. తత్రాపశ్యత్ ప్రియాం భార్యాం పాండవానాం యశస్వినీం తిష్టంతీమాశ్రమద్వారి ద్రౌపదీం నిర్జనే వనే. పాండవులందరూ కూడా వెళ్ళిన తర్వాత ఇక పాండవులు ఎప్పుడెప్పుడు వస్తారా అని వారి రాక కోసం ఎదురు చూస్తూ ద్రౌపదీదేవి గారు ఆశ్రమం యొక్క వాకిలి యొక్క భాగంలో నిలబడి ఉన్నారు. వాకిలి దగ్గరే నిలబడ్డటువంటి ఆవిడను చూశాడు ఈ జయద్రథుడు. చూసి విభ్రాజమానాం వపుషా బిభ్రతీం రూపముత్తమం భ్రాజయంతీం వనోద్దేశం నీలాభ్రమ విద్యుతం. ఆ ద్రౌపదీదేవి యొక్క శరీర కాంతి ఎలా ఉన్నది అంటే, ఆవిడ యొక్క శరీర కాంతి మెరుపు, అలాగే నల్లని మబ్బులు, ఇవన్నీ కూడా కలయిక వలన ఆ అరణ్య ప్రాంతమంతా కూడా ప్రకాశించిపోతోంది. ఆవిడ శరీర కాంతి కూడా ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్నాం. ఆవిడని కృష్ణ అని పిలుస్తారు. నీలమేఘము వలె మంచి కాంతిని కలిగిన ఆవిడ ఆ ద్రౌపదీదేవి గారు. అటువంటి కాంతితో, ఆవిడ యొక్క శరీర కాంతితో వనం మొత్తం కూడా వెలిగిపోతుంది. అప్సరా దేవకన్యావా మాయావా దేవ నిర్మిత ఇది కృత్వాంజలిం సర్వే దదృశుస్తామ నిందితాం. ఆ ద్రౌపది దేవి గారిని చూసి మొత్తం సైన్యం మొత్తం అక్కడే నిలబడిపోయింది. వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, ఒక అప్సరసయో, లేకపోతే దేవకన్యయో, లేకపోతే దేవతల చేత నిర్మింపబడిన ఒక దేవమాయయో, ఎవరో తెలియదు కానీ మహాస్త్రీ ఇక్కడ వచ్చి నిలబడి ఉన్నది. కానీ వారందరూ కూడా అప్రయత్నంగా రెండు చేతులు జోడించారట. ఇతి కృత్వాంజలిం సర్వే. వారి ప్రయత్నం లేకుండానే, అనగా ఆవిడని చూస్తేనే గొప్ప గౌరవ భావన కలుగుతుంది అందరికి కూడా. సాక్షాత్తుగా దేవకన్యయే వచ్చినట్టు ఇంకా ముందు కూడా ఆవిడను వర్ణిస్తారు. కాబట్టి అటువంటి మహాస్త్రీ, గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఆవిడను చూసి అందరూ కూడా రెండు చేతులు ఇచ్చి నమస్కరిస్తూ ఉన్నారు. అనిందితాం, ఎటువంటి దోషాలు లేని ఆవిడను చూసి. తతస్సరాజా సింధూనాం వార్ధక్షత్రిర జయద్రథః విస్మితస్తనవద్యాంగీం దృష్ట్వా తాం దుష్టమానసః. అటువంటి అనవద్యాంగీం, ఎటువంటి దోషాలు లేని శరీర అవయవాలు కలిగినటువంటి ద్రౌపదీదేవి గారిని చూసిన ఆ దుష్టుడైన ఆ జయద్రథుడు, వృద్ధక్షత్రియ మహారాజు గారి కుమారుడు, తను ఆవిడను చూశాడు. చూసి సకోటికాంస్యం రాజానం అబ్రవీత్ కామమోహితః కస్యత్వేషానవద్యాంగి యదివాపి నమానుషీ. తన దగ్గర ఉండేటువంటి కోటికాంశుడు అనే ఒకరిని పిలిచాడు. అంటే రాజుల గారి భవనాల్లో ఉండే గొప్ప గొప్ప వారు, అనగా అధికారులు, వారిని కోటికులు అని అంటూ ఉంటారు. అందులోనూ కూడా కోటికాంశుడు అని మరొకడు అతన్ని పిలిచాడు. పిలిచి ఆవిడతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి వనం, నిర్జనమైనటువంటి వనం, ఈ వనంలో ఎవరో ఈవిడ నిలబడి ఉన్నది. ఈవిడ చక్కటి శరీరం కలిగినది, కానీ ఈవిడ ఎవరో మానుష స్త్రీ మాత్రం కాదని నాకు అనిపిస్తూ ఉన్నది. వివాహార్థో నమే కశ్చిత్ ఇమాం ప్రాప్యాతి సుందరీం ఏతామేవాహమాదాయ గమిష్యామి స్వమాలయం. ఓ కోటికాంస్య, మనం వివాహం కోసం శాల్వల దేశానికి వెళుతున్నాం. అక్కడెక్కడో శాల్వల దేశానికి వెళ్ళి అక్కడెక్కడో ఎవరినో మనం ముక్కు మొహం తెలియని వారి వివాహం చేసుకుని ఎటువంటి ఉపయోగం లేదు. ఆ జయద్రథుడు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా. అతి సుందరి అయినటువంటి ఈవిడను చూసిన తర్వాత ఇక ఎవరిని కూడా నేను వివాహం చేసుకోదలుచుకోలేదు. ఈవిడనే వివాహం చేసుకుంటాను. వివాహం చేసుకుని నా ఇంటికి నేను తీసుకువెళ్తాను. అందుకోసం గచ్చజానీహి సౌమ్యే మాం కస్య వాత్ర కుతోపివా కిమర్థమాగతా శుభ్రూహు ఇదం కంటకితం వనం. అందుకోసమే ఓ కోటికాంస్య, నీవు వెళ్ళి ఆవిడ ఎవరని తెలుసుకో, ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకోసం వచ్చింది, అలాగే చక్కటి కనుబొమ్మలు కలిగినటువంటి ఈవిడ ఇటువంటి మహా ముళ్లతో, ఎన్నో క్రూర మృగాలతో కూడినటువంటి ఈ వనంలో ఎందుకున్నది. అపినామ వరారోహ
మామేషా లోకసుందరి భజే తద్యాయతాపాంగి సుదతి తనుమధ్యమా. కోటికాంస్య, ఆవిడ నన్ను అంగీకరిస్తుందని అంటావా? ఆవిడ యొక్క కళ్ళు చూడు ఎంత విశాలంగా ఉన్నాయో, ఆవిడ యొక్క పలువరసు చూడు ఎంత అందంగా ఉన్నదో. ఈ విధంగా ఆవిడ యొక్క శరీర సౌష్ఠవాన్ని ఇతను వర్ణిస్తూ ఉన్నాడు జయద్రథుడు. వర్ణిస్తూ అప్యహం కృతకామస్యాం ఇమాం ప్రాప్య వరస్త్రియం గచ్చజానీహి కోన్వస్యాః నాథ ఇత్యేవ కోటికా. ఈ ఉత్తమ జాతి స్త్రీ, చక్కటి అవయవ సంపదలు కలిగినటువంటి ఈవిడని చేసుకుంటే నేను కృతార్థుడనైపోతాను. ఇక నాకు వేరే ఏ భార్యను గురించి కూడా నేను ఆలోచించను, ఇక వేరే స్త్రీలను గురించి నేను ఆలోచించను. అందుకోసం ఆవిడ ఎవరు, ఇక్కడ ఎందుకున్నది, ఆవిడ భర్త ఎవరు, ఆవిడ సంరక్షకులు ఎవరు అని కనుక్కోమని ఆ కోటికాంశునికి ఆజ్ఞాపిస్తున్నాడు జయద్రథుడు. సకోటికాస్యస్తచ్చుత్వా రథాత్ ప్రస్కంద్య కుండలి ఉపేత్య పప్రచ్ఛతదా క్రోష్టా వ్యాఘ్రవధూమివ. ఆ కోటికాస్యుడు కూడా చక్కటి వస్త్రాలను ధరించిన వాడే, కుండలాది ఆభరణాలను కూడా తను పెట్టుకున్నాడు, మంచి అలంకారాలు కూడా చేసుకున్నాడు. ఆ రథం నుండి దూకాడు. దూకి ఏ విధంగా అయితే ఒక స్త్రీ మృగాన్ని అనగా స్త్రీ సింహాన్ని, సింహ స్త్రీని ఏ విధంగా అయితే ఒక నక్క వెళ్ళి మాట్లాడుతుందో ఆ విధంగా ఇతను వెళ్ళి మాట్లాడుతున్నాడు. అంటే ఇతను తుచ్చుడు, జయద్రథుడే తుచ్చుడు. ఆ జయద్రథుని సేవకుడు వీడి ఇంకా తుచ్చుడు. అటువంటి తుచ్చుడు వెళ్ళి ఆ మహాసాధ్వీమణి అయినటువంటి పాంచాలిదేవితో మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక్కడికి 264వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 265వ అధ్యాయంలో కోటికుడు చెప్పేటువంటి మాటలను వైశంపాయన మహర్షి గారు వివరిస్తున్నారు. కోటికౌవాచ కాత్వం కదంబస్య వినమ్య శాఖాం ఏకాశ్రమే తిష్ఠసి శోభమాన దేదీప్యమానాగ్నిశిఖే వనక్తం వ్యాధూయమాన పవనేన శుభ్రూః. ఓ చక్కటి కనుబొమ్మలు కలిగినటువంటి ఓ మహాసాధ్వీమణి, ఓ సుందరి, నీవెవరు? అలాగే ద్రౌపదీదేవి గారు ఎలా నిలబడ్డారంటే తన భర్త యొక్క రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నటువంటి ఒక కదంబ వృక్షపు ఒక కొమ్మను తన చేత పట్టుకొని నిలబడి ఉన్నది. ఆ విషయాన్ని ఇతను ఈ కోటికుడు తను చక్కగా వర్ణన చేస్తూ ఉన్నాడు. ఆ కదంబ వృక్ష శాఖను నీవు వంచి అలా పెట్టుకుంటే వన దేవతగే తను చక్కటి విల్లును ధరించిందా ఏమా అన్నట్టుగా ఉంది. అలాగే ఈ ఆశ్రమభూమిలో ఒంటరిగా ఉన్నావు, నీవెవరు? ఇక్కడ ఎంతో అందంగా కనిపిస్తున్నావు కదా. అలాగే ఈ నిశా సమయం అనగా రాత్రి కాబో సమయంలో వన సంచలితమైనటువంటి అగ్నికీలకలు ఏవైతే ప్రభలతో కూడి ఉంటుందో అగ్నిశిఖేవ అనగా చక్కటి అగ్నివలే గొప్ప కాంతి కలిగిన ఓ దేవి, నీవెవరు? అతీవ రూపేణ సమన్వితాత్వం నాప్యరణ్యేషు బిభేషి కింను దేవేను యక్షి యది దానవీవా వరాప్సరా దైత్యవరాంగనావా. అత్యంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపంతో నీవు కనబడుతున్నావు. అలాగే ఇంత కీకరారణ్యంలో, దట్టమైనటువంటి అరణ్యంలో ఒంటరిగా ఉన్నావు కదా, నీకు భయం కలగట్లేదా? నీకు భయం కలగట్లేదంటే నీవు దేవతా స్త్రీవా, లేకపోతే యక్షస్త్రీవా, లేకపోతే దానవ స్త్రీవా, లేకపోతే వరాప్సరవా, లేకపోతే దైత్యుల యొక్క స్త్రీవా? అంటే ఇక్కడ తిరుగుతున్నావంటే నీకు భయం లేదంటే దానికి కారణమేమిటి? వపుష్పతి ఓరగరాజకన్యా వనేచరీవా క్షణదాచర స్త్రీ యద్యేవ రాజ్ఞో వరుణస్య పత్ని యమస్య సోమస్య ధనేశ్వరస్య. అసలు నీవైతే మానవ స్త్రీవి మాత్రం కాదనే విషయాన్ని నేను చెప్పగలను. మానవ స్త్రీవి కావుంటే నాగకన్యవా, నాగదేవతల యొక్క అధిపతిరాలైనటువంటి ఆ దేవత తను మానవ రూపాన్ని ధరించి వచ్చిందా అన్నంత అందంగా ఉన్నావు. లేకపోతే రాక్షస స్త్రీవా, దేవరాజు అయినటువంటి దేవేంద్రుని పత్నివా, వరుణదేవుని యొక్క పత్నివా, యమదేవుడు లేకపోతే సోముడు అనగా చంద్రుడు, లేకపోతే కుబేరుడు, వీరిలో ఎవరో ఒకరి పత్నిగా నీవు ఉండవచ్చేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ధాతుర్విధాతు సవితుర్విభోర్వా శక్రస్య వాత్వం సదనాత్ ప్రపన్నా నహ్యేవ నః పృచ్ఛసి ఏ వయం స్మ నచాపి జానీమ తవేహ నాథం. లేకపోతే ధాత, విధాత, సూర్యుడు, విభుడు, లేకపోతే ఇంద్రుని లోకం నుండి అలా కిందికి పడ్డావా ఏమి? అంత అందంగా ఉన్నావు నీవు.
అలాగే నేను ఇంత మాట్లాడుతున్నాను, నా గురించి ఇవి మాత్రం ఎందుకు ఏం మాట్లాడటం లేదు? నీ భర్త ఎవరో కూడా మాకు తెలిసి రావటం లేదు కదా. ధాత విధాత అని చెప్పారు కదా. ధాత విధాత అంటే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతివా, విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవివా, లేకపోతే శివపత్ని అయినటువంటి పార్వతివా, అంత అందంగా ఉన్నావని ఆ కోటికుడు వర్ణిస్తూ ఉన్నాడు. వయం హిమానం తవ వర్ధయంతః పృచ్ఛామ భద్రే ప్రభవం ప్రభుంచ ఆచక్ష్వబంధూంశ్చ పతిం కులం చ తత్వేన యచ్ఛేహి కరోషి కార్యం. అలాగే నీతో నేనెంతో గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాను. నీకింత అవయవ సౌష్ఠవం కలిగిందంటే, ఇంత తేజస్సు నీలో ఉందంటే, అంత గౌరవాన్ని పెంపొందింపజేసే నీ తండ్రి, భర్త, అలాగే నీ బంధువులు, నీ కులము, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా యథార్థమైనటువంటి మాటలనే నీవు చెప్పు. అంతేకాదు నీవిక్కడ ఏం చేస్తున్నావనే కూడా నాకు తెలియజేయమని ఆ కోటికుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. తన గురించి తను కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. అహం తు రాజ్ఞస్సురతస్య పుత్రో యం కోటికాస్యేతి విభుర్మనుష్యాః అసౌ తు యస్తిష్ఠతి కాంచనాంగే రతే హుతోగ్నిశ్చయనే యథైవ త్రిగర్తరాజః కమలాయతాక్షః క్షేమం కరో నామ సయేష వీరః. తను గురించి తను చెప్పుకుంటూ, నేను సురథుడు, ఆ సురథుడనే వాడి పుత్రుడిని నేను, నన్ను కోటికాస్యుడు అని పిలుస్తూ ఉంటారు. అలాగే తన దగ్గర పెద్ద సైన్యం ఉన్నది, అనగా జయద్రథునికి అంగరక్షకులుగా ఎంతో పెద్ద సైన్యం వచ్చింది. ఆ సైన్యంలో ఎందరో రాజకుమారులు ఉన్నారు, వారిని కూడా వివరిస్తూ ఉన్నాడు ఈ కోటికాస్యుడు. అదుగో ఆ బంగారు రథంలో కూర్చున్నవాడు త్రిగర్తరాజు, అతని పేరు క్షేమంకరుడు. అతను ఎలా ఉన్నాడు అంటే, అలా ఆహుతులను స్వీకరించినటువంటి అగ్నిశిఖ, అగ్నిదేవుడు, అగ్నిహోత్రుడు ఎలాగైతే ఉంటాడో అంత జాజ్వల్యమనంగా కనబడుతూ ఉన్నాడు. అస్మాత్ పరస్త్వేష మహాధనుష్మాన్ పుత్రః కులిందాధిపతేర్వరిష్ఠః నిరీక్షతే త్వాం విపులాయతాక్షః సుపుష్పితః పర్వతవాస నిత్యః. ఆ త్రిగర్తరాజు యొక్క పక్కనే ఇంకొక గొప్ప ధనస్సుని ధరించి మరొకడున్నాడు. అందమైన పూలమాలను అతను ధరించాడు. అలాగే వీరందరూ కూడా నిన్నే కన్నార్పకుండా చూస్తున్నారు, అంత అందంగా ఉన్నావు నీవు. ఆ వీరుడు ఎవరంటే కులింద మహారాజు. కులింద మహారాజు అతను ఎప్పుడూ కూడా పర్వత ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటాడు. అసౌతు యః పుష్కరిణీ సమీపే శ్యామో యువాతిష్ఠతి దర్శనీయః ఇక్ష్వాకురాజ్ఞః సుబలస్య పుత్రః స ఏవ హంతా ద్విషతాం సుగాత్రీ. ఓ చక్కటి అవయవ సౌష్ఠవం కలిగినటువంటి ఓ దేవి, ఓ అనవద్యాంగి, ఓ మోహనాంగి, అటు చూడు ఆ పుష్కరిణి పక్కనే మరొకడు నిలబడి ఉన్నాడు. అతని శరీర ఛాయ నల్లగా ఉంది. నల్లగా ఉన్నా కూడా చాలా అందగాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సుబలరాజు, ఆ సుబలరాజు యొక్క పుత్రుడు. ఇతని యొక్క ప్రభావాన్ని కూడా చెబుతున్నాడు. ఇతను ఒక్కడు వెళ్తే చాలు, యుద్ధంలో జయాన్ని పొందగలడు, అంతటి బల పరాక్రమాలు కలిగిన వాడు వీడు. అలాగే యస్యాను చక్రం ధజిన ప్రయాంతి సౌవీరకా ద్వాదశ రాజపుత్రాః శోణాశ్వయుక్తేషు రథేషు సర్వే మఖేషు దీప్తా ఇవ హవ్యవాహాః అంగారకః కుంజర గుప్తకశ్చ శత్రుంజయ సంజయ సంప్రవృద్ధౌ. ఇంకా ఎర్రని అశ్వాలను పూంచినటువంటి ఒక రథం ఉన్నది. ఆ రథాన్ని అధిరోహించి మరొకడున్నాడు. అతను ఎలా ఉన్నాడుంటే సాక్షాత్తుగా అగ్నిదేవుడే ఒక రథంలో కూర్చున్నాడేమో అన్నంత ఎర్రటి కాంతితో తను ప్రకాశిస్తూ ఉన్నాడు. అతను ఎవరంటే భయంకరోత భ్రమరో రవిశ్చ శూర ప్రతాప కుహనశ్చ నామ యం షట్ సహస్రారథినో నుయాంతి నాగాహయాశ్చైవ పదాతినశ్చ జయద్రథో నామ యది శ్రుతస్తే సవ్వీరరాజ సుభగే సయేషః. అతను ఎవరో తెలుసా? అతని రథానికి 12 అశ్వాలు పూంచి ఉన్నాయి. ఆ అశ్వాలు ఏవి? ఆ అశ్వాల యొక్క పేర్లను కూడా ఈ కోటికాస్యుడు చెబుతున్నాడు. అంగారక, కుంజర, గుప్తక, శత్రుంజయ, సంజయ, సుప్రసిద్ధ, భయంకర, భ్రమర, రవి, శూర, ప్రతాప మరియు కుహక అనే 12 అశ్వాలతో పూంచినటువంటి ఆ రథాన్ని అధిరోహించి ఉన్నాడు. ఇతని వెంట కూడా 12 మంది రాజకుమారులు ఉన్నారు. ఆ 12 మంది రాజకుమారులతో వారందరూ కూడా ఎలా వస్తున్నారంటే ఈ జయద్రథుని వెనక అతని జెండాలు పట్టుకుని వస్తున్నారు. అంటే అతని సామంత రాజులు వీరందరూ కూడా అతన్ని ఏలుబడిని ఒప్పుకొని ఈ రాజు వెంటే తిరుగుతున్నారు ఈ 12 మంది రాజకుమారులు. అందులోనూ కూడా జయద్రథుని యొక్క జెండానే పట్టుకుని నడుస్తున్నారు. కాబట్టి ఇతను మహా బల పరాక్రమవంతుడు. ఇతని దగ్గర ఎంత సైన్యం ఉందో తెలుసా? 6000 రథాలు, ఏనుగులు,
గుర్రాలు, పదాతులు ఇవన్నీ కూడా అతన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతే సైన్యంతో ఇతను బయలుదేరుతాడు. ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి సైన్యం, ఇంకా దీనికన్నా గొప్ప సైన్యం అతని దగ్గర ఉన్నది. అతని పేరే జయద్రథ మహారాజు. ఈ మహారాజు పేరు నీవు విన్నే ఉంటావు ఓ అదృష్టవంతులారా. అదిగో ఎదురుగా కనబడుతున్నాడే అతడే జయద్రథ మహారాజు. తస్యాపరే భ్రాతరో దీన సత్వ బలాహకానీక విదారణాద్యాహ. అతని సోదరులు ఇంకొంతమంది ఉన్నారు. వారెవరుంటే బలాహక, అనీరక, విదారణ ఇత్యాది రాజకుమారులు కూడా అతని పక్కనే ఉన్నారు. చూడమని చూపుతున్నాడు ఆవిడకి. సవ్వీరా ప్రబరాయువానో రాజానమేతే బలినోను యాంతి ఏతై సహాయైరుపయాతి రాజ మరుద్గణైరింద్ర ఇవాభిగుప్తః. ఈ సవ్వీర దేశపు రాజు జయద్రథుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నవ యువకులతో పాటు తను సంచరిస్తూ ఉంటాడు. అటువంటి జయద్రథ మహారాజు ఎలా ఉన్నాడుంటే మరుద్గణాలతో కూడినటువంటి ఇంద్రుని వలె గొప్ప శోభ కలిగి ఉన్నాడు. అజానతాం ఖ్యాపయన సుకేషి కస్యాసి భార్య దుహితాచ కస్య. ఈ విధంగా నేనెవరితో వచ్చాను, నన్నెవరు పంపారు, మొత్తం వృత్తాంతాన్ని కూడా నేను నీకు చెప్పాను. ఆ జయద్రథుడే నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఆ జయద్రథుని యొక్క సేవకుడిని నేను. ఇక నీ గురించి నీవు తెలపమని ఆవిడని తను కోరుతున్నాడు. ఈ విధంగా మనం ఇక్కడికి 265వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 266వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ వైశంపాయనువాచ అథాబ్రవీత్ ద్రౌపదీ రాజపుత్రీ పృష్టాశిబీనాం ప్రవరేణ తేన అవేక్ష్యమంద్యం ప్రవిముంచ శాఖాం సంగృహ్ణతి కౌశికముత్తరీయం. అతడు వచ్చాడు, తన దగ్గర పెద్ద సైన్యం ఉందని చూపించాడు. కొన్ని వందల వేల గుర్రాలు, ఏనుగులు, పదాతి దళాలు, రథికులు అందరూ కూడా నిలబడి ఉన్నారు. ఆ సైన్యాన్ని చూసిన వెంటనే మొట్టమొదటిగా ఆవిడేం భయపడలేదు. కానీ ఎప్పుడైతే పరపురుషుడు వచ్చాడో కాస్త సర్దుకుంటుంది ఆవిడ. వెంటనే తను ఏ శాఖనైతే, కదంబ వృక్షపు శాఖనైతే పట్టుకొని ఉన్నదో ఆ శాఖను తను వదిలివేసింది. తను వదిలివేసి తను కట్టినటువంటి ఉత్తరీయం, ఆ ఉత్తరీయం యొక్క అంచులను చేతితో తడుముతూ అతనితో మాట్లాడుతుంది. బుద్ధ్యాభిజానామి నరేంద్రపుత్ర నమాదృశీ త్వామభిభాష్టుమర్హతి నత్వేహ వక్తాస్తి తవేహ వాక్యం అన్యో నరో వాప్యథవాపి నారీ. ఓ కోటికాస్య, కొన్ని విషయాలు చెబుతాను విను. నీవెవరో నాకు తెలుసు, కానీ నీవు తెలిసినప్పటికీ కూడా నీతో నేను మాట్లాడకూడదు. నేను కులస్త్రీని, నేను చాలా గొప్ప ఇంటి ఇల్లాలని, నేను పరపురుషులతో మాట్లాడకూడదు. కానీ నీవు నన్ను ప్రశ్నించావు. నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వేరే వారు ఉండాలి వాస్తవంగా నా దగ్గర. వారెవరు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. కాబట్టి నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన బాధ్యత నాది. కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నాను. ఆ మాటలను సావధానంగా విను. ఏకాహ్యహం సంప్రతి తేన వాచం దదాని వై భద్ర నిబోధ చేదం అహం హ్యరణ్యే కథమేకమేక త్వమాలపేయాం నిరతాస్వధర్మే. ఓ కోటికాస్య, నేనిప్పుడు అరణ్యంలో ఒంటరిగా ఉన్నాను. అందుకోసం నీతో మాట్లాడడం అనేది తప్పదు. వాస్తవంగా నీతో మాట్లాడకూడదు. కానీ అతను ఎటువంటి భావనలతో చూసినప్పటికీ కూడా ద్రౌపదీదేవి వచ్చిన అతిథిగా భావిస్తుంది అతని చూసి. ఓ సత్పురుషుడా, నా మాటలన్నీ కూడా జాగ్రత్తగా విను. నేను స్వధర్మ నిరతురాలిని, అలాగే ఒంటరిగా ఉన్నాను ప్రస్తుతానికి. నీవు కూడా ఒక్కడిగా వచ్చావు. ఇటువంటి దశలో నా గురించి నీకెలాగయ్యా చెప్పగలను? జానామి త్వాం సురతస్య పుత్రం యం కోటికాస్యేతి విధుర్మనుష్యాః తస్మాదహం శైబ్య తథైవ తుభ్యం ఆఖ్యామి బంధూన్ ప్రథితం కులం చ. అలాగే నీవెవరి కుమారుడివో, నీవు ఎవరితో ఉంటావో అన్ని విషయాలు కూడా నాకు తెలిసినదే. నీవు శిబిదేశంలో ఉండేటువంటి సురథుడు, ఆ సురథుని యొక్క కుమారుడివి. ప్రజలందరూ కూడా నిన్ను కోటికాస్యుడు అని పిలుస్తూ ఉంటారు. ఇక నా బంధువులు, బాంధవులు, నా వంశము, నా కులం అన్ని కూడా నీవు అడిగావు కదా, వాటిని వివరిస్తాను విను అని ద్రౌపదీదేవి గారు వివరించబోతూ ఉన్నారు. ఆ వివరణను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.